హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇలా దానిమ్మ గింజలతో రైతా చేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోయే ఈ రైతాని ఈవినింగ్ చపాతీతో పాటు తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా తీసుకునే ఆలు కర్రీనే కాకుండా ఇలా ఈ రైతాను కూడా అడిషనల్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నో ఆయిల్ నో బాయిల్ రెసిపీని నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటానండి. వీడియో చూశాక ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా దానికోసం ఇలా దానిమ్మ గింజలన్నీ నీట్గా ఒలుచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దానిమ్మకాయకి ఇలా ఘాట్లు పెట్టుకుంటూ నిదానంగా ఒలిస్తే ఒక్క గింజ కూడా క్రష్ అవ్వకుండా చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకొని కచ్చాపచ్చాగా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న దానిమ్మ గింజల్లోకి ఒక కప్పు పెరుగు, ఒక స్పూను కారం, ఈ జీరా పౌడర్ మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా జీరా పౌడర్, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కారం కూడా మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా తగ్గించుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. కొత్తిమీర మాత్రం మిస్ అవ్వకుండా వేయాలి. ఈ కొత్తిమీరతోనే మనకి అడిషనల్ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఇలా చక్కగా కలిపేసుకుంటే మన రైతా రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ రైతా మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చింది కదా? అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.